నమస్తే వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ భారత్ ఉన్నటువంటి వార్తలు కూడినటువంటి వాస్తవాలు విశ్లేషించుకున్నాం. దయచేసి పొలిటికల్ మ్యాచ్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు చూస్తే ప్రగతి బాట సంక్షేమ పూదోట యువత సహా అన్ని వర్గాల మేలే లక్ష్యంగా కేటాయింపులు. సంక్షేమానికి రికార్డు స్థాయిలో 1,04,000 కోట్లు, గ్యారంటీ హామీలకు 56,000 కోట్లు, అభివృద్ధి పనులకు 36,000 కోట్లు, ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, విద్యుత్ రాయితీలకు నిధుల పెంపు, కొత్తగా రాజీవ్ వికాసం, ఇందిరాగిరి జిల్లా వికాసం, సోలార్ గ్రామం, నగరాభివృద్ధి పథకాలు 2025-26 ఆర్థిక సంవత్సరానికి 3.4 కోట్లతో 3,04,000 కోట్లతో రాష్ట్ర బడ్జెట్. ప్రభుత్వ వైఫల్యానికి నిలువుటద్దాం, ప్రజా వ్యతిరేక బడ్జెట్ను వ్యతిరేకిస్తున్నాం కేటీఆర్. అభివృద్ధి సంక్షేమాలను పాతరేసేలా ఉంది బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి. తలసరి అప్పు 2,12,000, 7,52 కోట్లతోటి దాటిన రాష్ట్ర రుణాలు. మరిన్ని బడ్జెట్ కథనాలు. అంతరిక్షం నుంచి అవనికి క్షేమంగా సునీత, 9 నెలల నిరీక్షణ సుఖాంతం. అనుకున్న ప్రకారమే సముద్రంలో దిగిన క్యాప్సూల్. ప్రపంచవ్యాప్తంగా హర్షాతిరేకాలు. వ్యోమగాములందరూ పునరావాసానికి తరలింపు. భూ వాతావరణానికి అలవాటు పడేలా ఏర్పాట్లు. మెక్డొనాల్డ్స్ గ్లోబల్ ఇండియా కార్యక్రమం హైదరాబాద్లో 2,000 ఉద్యోగ అవకాశాలు. సీఎం సమక్షంలో ఒప్పందం. పేదలనే కాదు పెద్దలను తాకి చూడండి, వారి అక్రమ నిర్మాణాలను కూల్చండి, సంపన్నులకు ప్రత్యేక చట్టాలున్నాయా? హైడ్రాను ఉద్దేశించి హైకోర్టు వ్యాఖ్యలు. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన, ఈ 3 అంశాలే మా ఎజెండా. 3,04,965 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం భట్టి. గత పాలన సవాళ్లకు మా పాలన సత్తాతోనే సమాధానం. విధ్వంసం నుంచి వికసిత తెలంగాణ రాష్ట్రాన్ని మారుస్తున్నాం. యావత్ దేశానికి తలమానికంగా నిలిచేలా సాగుతున్నాం. అంబేద్కర్ నొక్కి చెప్పిన రాజ్యాంగ నైతిక విలువలనే పాటిస్తున్నాం. ప్రభుత్వ ప్రతి చర్య శంకిస్తూ అవాస్తవ ప్రచారాలు చేయడమే కొందరి పని. ఆ కుట్రను సమర్థంగా తిప్పికొడుతూ ముందుకు సాగుతున్నామని బట్టి వెల్లడి. ప్రజా సంక్షేమాన్ని, అభివృద్ధిని విస్మరించారు. రాష్ట్ర బడ్జెట్ తీరు దున్నపోతుకు పాలు పెతికినట్టుగా ఉంది. అంచనాలు భారీ, కేటాయింపులు మాత్రం సారీ. ఈ బడ్జెట్ను బీజేపీ ఖండిస్తోంది. 6 గ్యారెంటీలు గోవిందా గోవిందా, బడ్జెట్లో వాటి ఊసే లేదు. జాబ్ క్యాలెండర్ ప్రస్తావన లేదు. సంక్షేమానికి సమాధి. అభివృద్ధి అడ్రస్ గల్లంతు. కరోనా వైరస్ కంటే కాంగ్రెస్ వైరస్ ప్రమాదం. సునీత వచ్చేసింది. క్షేమంగా దిగిన వ్యోమనౌక ఫ్లోరిడా సమీపంలో ల్యాండింగ్. సర్వత్రా అభినందనలు వెలువ. ఘనంగా స్వాగతించిన నాసా సిబ్బంది. ఆత్మీయ ఆలంగనాలు, కరచాలనాలు, పలకరింపులు. పునరావాస కేంద్రానికి తరలింపు. 45 రోజుల పాటు పర్యవేక్షణ. ఆ తర్వాతే సొంత వారిని కలిసేందుకు అనుమతి. ముందే తీసుకొచ్చే వాళ్ళం, బైడెనే తిరస్కరించారు. తగినంత గ్యారంటీ. సంక్షేమానికి బడ్జెట్లో 90,000 కోట్లు కేటాయించామని అంటున్న ప్రభుత్వ వర్గాలు. 6 గ్యారంటీలకు 56,000 కోట్లు, ఇతర సంక్షేమ పథకాలకు 35,000 కోట్లు, రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం, రాజీవ్ యువక వికాస్ లాంటి కొత్త పథకాలకు నిధులు, రైతు బీమా, వడ్డీ లేని రుణాలు, కన్యాలక్ష్మి పథకాలు కొనసాగింపు, సొంత పన్నుల ఆదాయం అప్పులపైన ఆశలు. మెక్డొనాల్డ్స్ గ్లోబల్ ఆఫీసు హైదరాబాద్లో 2,000 మంది ఉద్యోగులతో జీసీసీ కార్యాలయం. రాష్ట్ర ప్రభుత్వంతో కీలక ఒప్పందం. వ్యవసాయ ఉత్పత్తులను స్థానిక రైతుల నుంచి కొనాలని కోరిన సీఎం రేవంత్. తెలంగాణలో ఏటా 3-4 కొత్త అవుట్లెట్లు ప్రారంభిస్తామన్న సంస్థ. పన్నుల రాబడులపైనే ఆశలు. 1.75 లక్షల కోట్ల పన్నుల ఆదాయం వస్తుందని బడ్జెట్లో ప్రభుత్వం అంచనా. సొంత పన్నులు 1.45 లక్షల కోట్లు. కేంద్ర పన్నుల వాటా సుమారు 30,000 కోట్లు. ఈసారి రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్ ఆదాయంపై ఫోకస్. 2024-25 ఆశాజనకంగానే పన్నుల ఆదాయం. కెన్నడీ హత్యకు కారకులెవరు? ఉస్మానియా ఉద్రిక్తం. నిషేధాజ్ఞలకు వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళన. రాస్తారోకో, అరెస్టులతో అట్టుడికిన వర్సిటీ క్యాంపస్. ప్రభుత్వ దిష్టిబొమ్మ. బడ్జెట్ ప్రతుల దహనాలు. ఎమ్మెల్సీ కోదండరాంను కలిసిన విద్యార్థి జేఏసీ నేతలు. సిపిఐఎం ఎమ్మెల్యే కూనంనేనికి పీహెచ్డీ స్కాలర్స్ వినతి పత్రం. నేడు ఓయూ బంద్కు వామపక్ష విద్యార్థి సంఘాల పిలుపు. 3,04,965 కోట్లతో మొత్తం బడ్జెట్. రాష్ట్ర పన్ను ఆదాయం 1,45,419 కోట్లు. కేంద్రం నుంచి రాష్ట్ర పన్నుల వాటా 29,899 కోట్లు. పన్నేతర ఆదాయం 31,618. గ్రాంటినేడ్ 22,782 కోట్లు. అప్పులదారు 69,639 కోట్లు. పల్లెకు ముల్లే. రాష్ట్ర బడ్జెట్లో గ్రామాలకి 60% పైగా నిధులు. రైతులు, మహిళలు, యువత సంక్షేమానికి టాప్ ప్రయారిటీ. 6 గ్యారంటీల్లో 9 స్కీములకి 56,084 కోట్లు. 3,04,000 కోట్ల భారీ బడ్జెట్ను ప్రవేశపెట్టిన బట్టి విక్రమార్క.
6 గ్యారంటీలో ముఖ్యమైన స్కీమ్లకి రైతు భరోసా 18,000, చేయూత 14,000, ఇందిరమ్మ ఇండ్లు 12,000 కోట్లు, మహాలక్ష్మి 4,300 కోట్లు, సన్నవడ్లకు బోనస్ 1,800 కోట్లు, గృహజ్యోతి 2,080 కోట్లు, రాజీవ్ ఆరోగ్యశ్రీ 1,143 కోట్లు, గ్యాస్ సబ్సిడీకి 723 కోట్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు 600 కోట్లు, 4 లక్షల దిశగా తలసరి ఆదాయం, చదువులకు సరిపడా 23,108 కోట్ల కేటాయింపు, వ్యవసాయానికి 24,439 కోట్లు, సంక్షేమానికి ఎస్సీ వెల్ఫేర్కు 40,232 కోట్లు. అరచేతిలో వైకుంఠం, బడ్జెట్ బుక్లో 2 పేజీలు పెరిగాయే తప్ప పసలేదు, 6 గ్యారెంటీలు ఊసేలేదు, మహిళలకు 2,500 ఇవ్వకుండా అందాల పోటీలకు 250 కోట్లు పెడతారా అని ప్రశ్న, పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు, అంచనాలు భారీ కేటాయింపుల అమల్లో మాత్రం సారీ, గ్యారంటీలపై ఆశలు వదులుకునేలా ఉందని బడ్జెట్ ఓం బూమ్ బుష్. సంజయ్, ఎస్సీ వర్గీకరణ ఎవరికీ వ్యతిరేకం కాదు, వర్గీకరణ మేం చేస్తే మందకృష్ణ మాత్రం మోదీని నమ్ముతుండు సీఎం రేవంత్, బీజేపీ రాష్ట్రాలు ఎక్కడ చేయలేదు, మేము చిత్తశుద్ధితో బిల్లు పాస్ చేసినాం, 30 ఏళ్ల వర్గీకరణ ఇష్యూకు పరిష్కారం చూపినాం, ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా వెనక్కి తగ్గలేదు, ఇక నోటిఫికేషన్లు వస్తాయి, నిరుద్యోగులు ప్రిపేర్ కావాలని సూచన, ముఖ్యమంత్రిని సన్మానించిన ఎస్సీ సంఘాల నేతలు. సునీత విలియమ్స్ వచ్చేసింది, ఫ్లోరిడా వద్ద సముద్రంలో సేఫ్గా దివిన వ్యోమనౌక. సన్నబియ్యం పంపిణీకి రెడీ, వచ్చే నెలన రేషన్ షాపుల ద్వారా జనానికి స్టాక్ పాయింట్లకు చేరుతున్న రైస్, కొత్త కార్డులతో కలిపి ఏడాదికి 22 లక్షల టన్నులు అవసరమని అంచనా, వచ్చే మార్చి నాటికి రాష్ట్ర అప్పు 7.46 లక్షల కోట్లు, ఏడాది ఎఫ్ఆర్బిఎం పరిధిలో 69,000 కోట్లు, గత సర్కార్ అప్పులకు ఈసారి 19,369 కోట్లు, కిస్తీలకు మరో 47,000 కోట్లు చెల్లించాల్సిందే. హామీలకు గ్యారంటీ, మొత్తం బడ్జెట్ 3,04,965 కోట్లు, ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలకే 1,00,000 కోట్లు, 6 హామీలతో పాటు యువ వికాసానికి నిధులు, 5 లక్షల మంది యువతకు ఒక్కొక్కరికి 3 లక్షలు, సమీకృత గురుకులాలకు 29,000 కోట్లు, ఇందిరా గిరిజల వికాసానికి 600 కోట్లు, ఇటీవల ప్రారంభించిన పథకాలకు కేటాయింపులు, బడ్జెట్లో రైతులు, యువత, మహిళలకు ప్రాధాన్యం, కూలీలకు 600 కోట్లతో ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లకు ప్రాధాన్యం 12,571 కోట్లు, విద్యారంగానికి పెద్దపీట, ఎమ్మెల్యేలకు నిధులు, అంచనాలకు దూరంగా పన్నేతర రాబడి, కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు వాటాల్లో ఊరట, 2025-26 బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బట్టి విక్రమార్క, 6 గ్యారంటీలకు 56,000 కోట్లు, గత బడ్జెట్లో 49,315 కోట్ల కేటాయింపు, ఖర్చు చేసిన మొత్తం 24,948 కోట్లు, అప్పుల భారం 8,06,000 కోట్లు, రాష్ట్రంలో ఒక్కొక్కరి నెత్తిన 2,30,346 అప్పు. హైదరాబాద్లో మెక్డొనాల్డ్స్ ఆఫీసు 2,000 మందితో నెలకొల్పేందుకు కంపెనీ సుముఖం, సీఎం రేవంత్ను కలిసిన మెక్డొనాల్డ్స్ ప్రతినిధులు, తెలంగాణ ప్రభుత్వంలో పెట్టుబడుల ఒప్పందం. వర్గీకరణ ఎవరికీ వ్యతిరేకం కాదు, మాదిగలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నం, ఉద్దండులైన న్యాయవాదులతో కోర్టును మెప్పించాం, న్యాయపరమైన చిక్కులు రాకుండా బిల్లు పెట్టి ఆమోదించాం, రాహుల్ పట్టుదల వల్లే సాధ్యమైంది, 10 లక్షల మందితో సభ జరిపి కృతజ్ఞతలు చెప్పండి, ఆ ఊపుతో మరో 4 రాష్ట్రాల్లో అమలు చేయిస్తారు, మందకృష్ణడాకు మంచి మిత్రుడే, భిన్నాభిప్రాయాలు లేవు, కానీ మోదీ కిషన్ రెడ్డిని ఆయన నమ్ముతున్నారు, అవకాశాన్ని అందిపుచ్చుకోండి, అండగా నిలబడండి, మాదిగా ఉపకులాల సంఘాల నేతలతో సీఎం. క్షేమంగా పుడమికి 9 నెలల అనంతరం భూమి మీదకు సునీత విలియమ్స్, అంతరిక్షం నుంచి తిరిగి వచ్చిన మరో 3, ఫ్లోరిడా సమీపంలో సముద్రంలోకి దిగిన క్రూ డ్రాగన్, తెల్లవారుజామున 3 గంటల 20 నిమిషాలకు సేఫ్ ల్యాండింగ్, వ్యోమగాములకు స్వాగతం పలుకుతూ ట్రంప్ పోస్టు, ట్రంప్ మాటిచ్చారు, నిలబెట్టుకున్నారు వైట్ హౌస్, రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ అభినందనలు, సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట, జన్వాడ ఫామ్ హౌస్ పై డ్రోన్ కేసు కొట్టివేత, ఆ ప్రాంత నిషేధిత జాబితాలో ఉందని వెల్లడి, సీఎంపై అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో కేటీఆర్పై కేసు కొట్టివేత. రేషన్ కార్డులు కాదు, పాపులర్ కార్డులు, తలసరి ఆదాయం పెరుగుతోంది, అయినా 75% జనాభా దారిద్ర్య రేఖకు దిగువన, సబ్సిడీలకు అనర్హులు జేబులు నింపరాదు, పేదలకు ఉచిత రేషన్పై అఫిడవిట్ దాఖలు చేయాలి, కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం. స్మితా సబర్వాల్ కారు అద్దె నెలకు 63,000, వ్యవసాయ వర్సిటీ నుంచి 90 నెలల పాటు మొత్తం 56,70,000 చెల్లింపు, అప్పట్లో సీఎంఓ అదనపు కార్యదర్శిగా స్మిత వర్సిటీ నుంచి అద్దె ఎందుకు చెల్లించారు, ఏజీ ఆడిట్లో అభ్యంతరం, తప్పు జరిగితే సర్కార్ దృష్టికి వీసీ, భర్తను చంపి ముక్కలు చేసి సిమెంట్ డ్రమ్లో వేసి ప్రియుడితో కలిసి భార్య కిరాతకం, ఆపై ఇద్దరు మనాలికి విహారయాత్ర, హత్యను జాతేందుకు భర్త ఫోన్ నుంచి సోషల్ మీడియాలో పోస్టులు, ఇదో దరిద్రం మళ్ళీ ఎందుకులేండి. ఇవి ఈరోజు ఉన్నటువంటి వార్తలు అనుకున్నటువంటి వాస్తవాలు.